తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రకటించారు. జ్యూరీ చైర్మన్ జయసుధ ఈ అవార్డుల్ని ప్రకటించారు. కార్యక్రమంలో నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. 14 ఏళ్ల విరామం తరువాత గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పేరిట టాలీవుడ్ కు అవార్డులు అందించబోతున్నారు. 2014 నుంచి రిలీజ్ అయిన సినిమాల్ని పరిగణనలోకి తీసుకుని 2023 వరకు ఉత్తమ చిత్రాల్ని ప్రకటించారు. 2024 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో 11 విభాగాల్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించారు. అవార్డుల కోసం జ్యూరీపై ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు జ్యూరీ చైర్మన్ జయసుధ. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్. ముఖ్యంగా ఈ అవార్డ్స్ లో ఎలా గవర్నమెంట్ మాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చింది. 21 మందికి స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఎన్టీఆర్, కాంతారావు, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, రఘుపతి వెంకయ్య పేర్లతో అవార్డులు ప్రకటించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా కల్కి నిలిచింది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డుకు దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యాడు. ఇదే సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలి నిలిచాడు. ఇక ఉత్తమ హీరోగా పుష్ప 2లో నటించిన అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా స్థిరపడ్డాడు బన్నీ. ఇక 35 చిన్న కథ కాదు అనే సినిమాకు గాను నివేదా థామస్ ఉత్తమ నటిగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిలిచాడు. ఇక బెస్ట్ కమెడియన్స్ గా సత్య, వెన్నెల కిషోర్ సంయుక్తంగా అవార్డును షేర్ చేసుకోబోతున్నారు. మత్తు వదలరా 2 సినిమాలో చేసిన కామెడీకి గాను ఇద్దరికీ కలిపి అవార్డు ప్రకటించింది జ్యూరీ. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా కమిటీ కుర్రాళ్లు సినిమా నిలిచింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ గా యదువంశీ నిలిచాడు. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయి నిలిచింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో ఎస్జే సూర్య ఎంపికయ్యాడు. ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు గాను శరణ్య ప్రదీప్ అందుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకర్ సినిమాకు గాను భీమ్స్ ఎంపికయ్యాడు. ఉత్తమ గాయకుడిగా సిద్ శ్రీరామ్, ఉత్తమ గాయనిగా శ్రేయ ఘోషాల్ ఎంపికయ్యారు. వీళ్లతో పాటు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ నిలవగా రజాకార్ చిత్రానికి ఫీచర్ హెరిటేజ్ హిస్టరీ విభాగంలో అవార్డు దక్కింది.